సూక్ష్మదర్శిని. యాక్చువల్లీ మన నజరియా గారు అండ్ మన జోసెఫ్ గారు లీడ్ రోల్ చేసిన ఈ ఫిలిం అనేది ఎలా అనిపించింది బేసిక్గా మాట్లాడుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మలయాళం ఫిలిం సబ్‌టైటిల్‌తో అయితే నేను ఆల్రెడీ ఎప్పుడో చూసేసాను. అండ్ ఇప్పుడు తెలుగు ఆడియోలోకి అయితే ఓటీటీలోకి వచ్చింది. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. కంపల్సరీ చూడొచ్చు అని చెప్తాను. విత్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఏముండదు ఫిలింలో. అండ్ మంచి సస్పెన్స్ ఫిలిం భయ్యా నిజం చెప్తున్నాను. ఒక పాయింట్ చెప్పాలంటే ఒక ఇంటి పక్కకు ఎవరైనా దిగితే సో ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఏందనేది స్టోరీలను బేసిక్ గా మాట్లాడుకుంటే ఎక్కువ కూడా ఏది రివీల్ చేయొద్దు ఓకేనా. ఇక్కడ స్టోరీలో అయితే ఇంకొక పాయింట్ చెప్తా. ఏంటంటే మన ప్రియా గారు అనే హీరోయిన్ అంటే మన నజరియా గారు ప్రియా అనే హీరోయిన్ ఒక ఫ్లాట్ లో అయితే ఉంటా ఉంటారు. సో ఆపోజిట్ గా ఫ్లాట్ లో మాన్యువల్. సో ఈ మాన్యువల్ అనే క్యారెక్టర్ ఆ పక్కింటి ఫ్లాట్ లో అయితే దిగుతారు. సో దిగిన తర్వాత అసలు ఈ ప్రియా గారు అతని మీద అతను ఏం చేస్తున్నాడు ఏంది అనేది చూస్తూ ఉంటది. సో అంతకు మించి ఎక్కువ చెప్పాను, క్వశ్చన్ మార్క్ పెట్టేస్తున్నాను. ఐ మీన్ దట్ ఈ మాన్యువల్ క్యారెక్టర్ ఏం చేస్తుంది ఆ విలేజ్ ఆ ఇంట్లో దిగిన తర్వాత తన మదర్ ఉంటది, తన మదర్ కూడా లీడ్ రోల్ చేస్తుంది. తన మదర్ కి ఏమైంది ఏందనేది మీరు ఇంకా ఫిలిం ని మొత్తంగా చూస్తూ ఉంటారు, మీకు అర్థమవుతుంది. నిజం చెప్తున్నా సినిమా అంతా ఒక ఎత్తు, ఆ క్లైమాక్స్ మాత్రం ప్రీ క్లైమాక్స్ మాత్రం ఒక ఎత్తు అని చెప్తాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఆ ప్రీ క్లైమాక్స్ సీన్స్ కానీ అదంతా చూసుకుంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. అలా అయితే ఉంది భయ నిజం చెప్తున్నా. ఫిలిము స్టార్టింగ్ పొజిషన్స్ నుంచి మనకు ఎక్కడ కూడా అంటే స్టార్టింగ్లో మన ప్రియ గారి క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేసి దట్ మన మాన్యువల్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసి అండ్ లీడ్ కొంతమంది క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అసలైన స్టోరీ అయితే మూవీ అయితే ఎంటర్ అవుతుందని చెప్పుకోవచ్చు. నిజం చెప్తున్నా అది మాత్రం చాలా మంచి క్యూరియాసిటీ పెంచుతూ ఉంటుంది ఫిలిము. స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎక్కడ కూడా మనకు బోర్ అన్నట్టు అనిపించేది. మీకు సినిమా గనక కనెక్ట్ అయితే మాత్రము నిజం చెప్తున్నా ఎక్కడ కూడా మీకు బోర్ అయితే అనిపించదు అని చెప్తున్నాను. అండ్ అదే పాయింట్ కాదు, ఇక్కడ మన ప్రియ గారు ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా ఆ ఇంటి మీద ఒక కన్ను వేయడము, అసలుకి ఏం జరుగుతుంది అనేది ఒక అబ్జర్వేషన్లో చూడడము. సో ఆ సీన్స్ కూడా మీరు ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటుంది మీ మైండ్లో, అది మాత్రం చెప్పుకోవచ్చు ఓకేనా. ఇలా అయితే ఉంటుంది మూవీ అనేది ఎంటైర్గా. నిజం చెప్పాలంటే ఫిలిము ఫ్యామిలీతో చూస్తే మేము సమ్వాట్ ఎంజాయ్ చేస్తామని చెప్పు. ఇంకా ఇలానే ఉంటుంది బాయ్, ఫిలిం గురించి ఎక్కువ చెప్పొద్దు. ఇంకా ఏది ఎక్కువ చెప్పినా ఏదైనా సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మ్యాక్సిమం రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తెలుగు ఆడియో ఉంది కాబట్టి నేను రివ్యూ తీసాను. మలయాళం ఉంటే నేను యాక్చువల్ ఎప్పుడో చూసేసాను మలయాళంలో ఆడియోలోకి సబ్‌టైటిల్స్తోని. సో అందుకని నేను రివ్యూ పెట్టలేను. సో అదన్నాడు ఇప్పుడు తెలుగు ఆడియోలో వచ్చింది. మరి చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఫిలింని రికమెండ్ చేస్తాను. అండ్ నాట్ ఓన్లీ దట్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మీకు ఎలా అనిపించింది అనేది ఈ ఫిలిం గురించి కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇది వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి మన ఛానల్ని.